ఏదో చిన్న విషయం జరిగిందని ఒకవేళ దాడి చేసి మన తండ్రి మనల్ని కొట్టినారని మీరెందుకు అనుకోకూడదు? మీడియా వాళ్ళు ఏ రోజు మన మీదకి ఎప్పుడు రాలేదు కదా. ఈనాడు సమస్య వచ్చింది కాబట్టి ఏదో కోపంలో కూడా ఒక మాట అనొచ్చు. మీరు క్షమించి, లేదా మీరు క్షమిస్తే మీకే మంచిది. సమాజంలో మనం ఒక తప్పుడు చేసిన వ్యక్తిని కూడా క్షమిస్తే, ఒకవేళ ఆయన తప్పు చేసినా కూడా మనం క్షమిస్తే అది మనకే మంచిది కదా. లేదా ఆయన మనసాక్షిగా ఆయన తప్పు చేస్తున్నాను అంటే ఆయన నాకు తెలిసి ఒప్పుకొని మీకు సారీ చెప్తాడని కూడా నా నమ్మకం. చేస్తున్నాడు ఓకే, కానీ ఇప్పుడు మనోజ్ ని ఒక లెక్క చూడడం, విష్ణు ఒక లెక్క చూడడం అది ఎప్పుడు ఉండదు. అదంతా తప్పు. మీడియా వాళ్ళు గమనించాల్సింది ఒకటే. నేను ఈ రోజు చెప్తున్నా, ఇంకో రోజు చెప్తున్నా, ఎవరైనా చెప్తున్నాను. ఈ రోజు చెప్పేది ఏంటంటే మోహన్ బాబు గారిదా మంచి మనోజ్ గారు, ఎవరిది తప్పు ఉండదు. పరిస్థితుల వల్ల అలా జరుగుంటదే గానీ ఒకరిది తప్పు ఒకరిది ఒప్పు అనేది ఏమి ఉండదు. కొడుకులకు సమానంగా ఆస్తులు పంచాలి కదా. మోహన్ బాబు ఏమంటారు? పంచుతారు. అవును, ఆయన ఆస్తి ఆయన నచ్చినట్టే పంచుతాడు కొడుకులు. అవును, ఆయన మనసాక్షిగా ఎవరు ఇప్పుడు అతను సంపాదించుకున్న ఆస్తి అది. అవునా కదండి? అతను సంపాదించుకున్న ఆస్తి నువ్వు అనుకూలంగా ఉంటే నీకు ఇస్తాడు, నువ్వు అనుకూలంగా లేకుంటే ఆయనకి నీకు ఎలా ఇస్తాడు? మీరు మీకు 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 సత్తా స్తోమత ఉంటే మీరు సంపాదించుకుని మీరు బ్రతకండి. ఆయన ఆస్తి మీద ఆశపడాల్సిన అవసరం లేదు కదా. కుమారులకు వస్తుంది, ఆయన ఇస్తే వస్తుంది, కానీ ఇవ్వకుంటే ఎలా వస్తుంది? ఆయన ఇష్టం అది. ఆయన సంపాదించిన డబ్బు, నా దగ్గర ఉన్న డబ్బు నాకు నచ్చిన వాళ్ళకి ఇస్తాను, కానీ ఎవరికంటే వాళ్ళకి ఎందుకు ఇస్తా? కొడుకే, ఆయనకి నచ్చాలి. వాళ్ళ మధ్యలో ఏమున్నాయో మనకెలా తెలుసు? ఫ్యామిలీ విషయంలో మనం కలగ చేసుకోవడం కూడా మనది కూడా తప్పు అవుతుంది. వాళ్ళ ఫ్యామిలీ విషయం ఆయనకు నచ్చి ఆయన ఎవరికైనా ఇచ్చాడు. ఆయన వస్తే ఆయన సంపాదించి ఎంతో కష్టపడిన వ్యక్తి ఆయన. అవును, ఆయన మాట వినలేదే. ఇప్పుడు మా తల్లి గారు కూడా ఉన్నారు వాళ్ళు కూడా ఏదైనా అడిగినా కూడా ఇప్పుడు ఏమి సంపాదించలేదు, నాకు సంపాదించి పెట్టంటే వాళ్ళు ఆడిచేస్తారు. వాళ్ళు చిన్నప్పటి నుంచి మనల్ని పెంచి పెద్ద చేసి ఇంత వాళ్ళు చేశారు. నువ్వు ఇప్పుడు సంపాదించుకుని నువ్వు బ్రతకవయ్యా. వాళ్ళని అడగడం ఏంది? వాళ్ళని అడగడం అంత సబబు కాదు నాకు తెలిసి. ఓకే స్వామి గారు, అది సెపరేట్ అయినప్పటికీ మరి ఇంత జరుగుతున్నా కానీ మీడియా వాళ్ళు ధర్నా చేయడం కూడా జరిగింది. చూసుకుంటే అక్కడ కేఏ పాల్గొని సపోర్ట్ చేయడం జరిగింది. ఎవరు సపోర్ట్ చేశారు? సారీ అనేది కొంచెం క్షమాపణ అనేది చెప్పకుండా ఎవరు సపోర్ట్ చేశారు? కేఏ పాల్ గారు వచ్చారని ఇప్పుడు జస్ట్ మీరు వీడియోలు ఇంకా అదే కేఏ పాల్ గారు ఎవరు సపోర్ట్? మోహన్ బాబు సపోర్ట్ చేశారు. మీడియా జర్నలిస్ట్ అది తప్పు లేదు, మనం మీడియా వాళ్ళు కదా అని కేఏ పాల్ గారు కూడా మనం అందరం ఒకటే అని చెప్పి సపోర్ట్ చేసి ఉండొచ్చు. దాంట్లో కూడా తప్పు మంచిదే, కానీ మనం ఎప్పుడు ఎన్నడూ జరగలేదు కాబట్టి మోహన్ బాబు గారిని మనం తప్పు పెట్టడము సబబు కాదని మీ మీడియా కూడా నేను కూడా మెయిన్ రీజన్ ఏంటంటారు? అది ఎలా నేను చెప్పగలను? వాళ్ళ విషయం లోపల ఫ్యామిలీ విషయాలు ఎలా జరిగినాయి మనకే తెలుస్తుంది. రిపోర్టర్ పైన దాడి చేయడం కరెక్టా కాదంటారు? నాకు తెలిసి తప్పేం కాదే అనుకుంటాను. ఆయన పరిస్థితుల ప్రభావం వల్ల కూడా జరిగి ఉండొచ్చు అని నా అభిప్రాయం అండి. మీరు నన్ను తప్పు పట్టినా ఇబ్బంది ఏం లేదు. ఒక పెద్ద వ్యక్తి నెంబర్ 1 గా ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఫస్ట్ టైం జరిగింది చూడండి, నెక్స్ట్ టైం ఏదైనా జరిగితే మీరు యాక్షన్ తీసుకోవచ్చు. దాని తప్పేం లేదు, ఒక చట్టపరంగా కానీ